ఓవైపు ఎంక్వైరీ, మరోవైపు బెయిల్. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేత సజ్జలకు హైకోర్టులో ఊరట లభించింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కండిషనల్ బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు బెయిల్పై ఉన్నారు. మరికొందరు ఇప్పటికింకా అజ్ఞాతవాసం వీడలేదు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ నెల 24వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, కొందరు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను ఈ కేసులో చేర్చారంటూ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు సజ్జల. విచారణ జరిపిన హైకోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, పోలీసులను దర్యాప్తుకు సహకరించాలని సజ్జలను ఆదేశిస్తూ తదుపరి విచారణ 25కు వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అలాగే ఇదే కేసులో విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డికి కూడా బెయిల్ లభించింది. 2021 అక్టోబర్ 19వ తేదీన టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మొత్తం 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 110 మందిని నిందితులుగా చేర్చారు. ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాష్, సజ్జల రామకృష్ణారెడ్డి సహా మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు. అవినాష్, రఘురాం, అప్పిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసును సీరియస్ గా తీసుకుని తిరుగుదోడుతోంది కూటమి సర్కార్.